హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో అసలేం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మనోజ్ అయితే షాప్‌లోకొస్తుంటే అప్పుడు కస్టమర్స్ దగ్గర ఎలాంటి సేల్స్ పర్సన్స్ లేకపోవడం చూసి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళందరూ ఇక్కడ అని చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఒక సైడ్‌లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అప్పుడు మనోజ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్లి, "ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? కస్టమర్స్ అక్కడ ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇలా అయితే బిజినెస్ ఎలా జరుగుతుంది? వాళ్ళు ఊరికే చూసిపోదామని వచ్చారు సార్. నచ్చితే తర్వాత తీసుకుంటారు. ఊరికే చూసేవాళ్ళేనా? తర్వాత వచ్చేస్తా అని చెప్పారు కదా! చూపించకుండా చూది మాట్లాడకుండా కూర్చున్నారేంటి? మీ షర్ట్స్ ఏంటి ఇలా మాసిపోయాయి? రోజు పని చేసే కూలీలు కాదు మీరు. సేల్స్ పీపుల్. డీసెంట్‌గా మెయింటైన్ చేయకపోతే ఎలా? మీరు లోడ్ దించే కూలీలని అవసరం లేదని మానిపించారు సార్. లోడ్ కూడా మేమే దింపాల్సొస్తుంది. అందుకే బట్టలు మాసిపోయాయి సార్. తప్పించుకోవడానికి ఏదేదో సాకు చెప్పబోకండి. మీరు ఇసుక సిమెంట్‌లు మోయట్లేదు కదా! కస్టమర్స్ ముందు మనల్ని చూస్తారు. ఆ తర్వాత ప్రొడక్ట్‌ని చూస్తారు. ఆ తర్వాత కొంటారు. మీరు నీట్‌గా కనపడకపోతే అది బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏం చేయమంటారు సార్? మాకు రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవాలని ఉంటుంది. కానీ ప్రతిరోజు బయటే డబ్బులిచ్చి ఐరన్ చేయించుకోలేం కదా! అది మా సమస్య కాదు. అది మీ సమస్య అని అప్పుడే మనోజ్‌కైతే ఒక ఐడియా వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొన్ని కవర్స్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. ఐరనే కదా మీ సమస్య? ఇది తీసుకోండి. అప్పుడు పక్కనే ఉన్న రోహిణి అయితే జేబులో రూ. 10 ఉంటే పెళ్ళాలికి గోల్డ్ సోడా కూడా కొనిపించాడు. అలాంటిది వాళ్ళకి ఫ్రీగా ఐరన్ బాక్స్ ఇస్తున్నాడేంటి? చాలా థాంక్స్ సార్. మమ్మల్ని అర్థం చేసుకొని ఫ్రీగా ఐరన్ బాక్స్ ఇచ్చారు. హలో! అంత లేదు. ఇది మీకు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. వచ్చే నెల శాలరీ నుండి కట్ చేసుకుంటాను అంటే ఆ వర్కర్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. సరే మీరు ముందు వెళ్ళి పని చూసుకోండి అని అంటూ ఉండి మనోజ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రోహిణి దగ్గరికి వెళ్ళి మనోజ్, అప్పుడు రోహిణి, నీకేమైనా మతిపోయిందా? వాళ్ళకి ఐరన్ బాక్స్ ఫ్రీగా ఎందుకు ఇచ్చావు? నీకు అలా అర్థమైందా? ఖాళీ డ్రెస్ నీట్‌గా వేసుకొని రావాలంటే ఐరన్ బాక్స్ కావాలి. కానీ నేను ఫ్రీగా ఇవ్వలేదు. వచ్చే నెల శాలరీ నుంచి కట్ చేస్తానని చెప్పాను. అంటే ఇన్‌స్టంట్ సేల్‌లో మన దగ్గర పనిచేసే వాళ్ళకి స్మార్ట్‌గా ఆలోచించి ఐరన్ బాక్స్ అమ్మేశాను. నీకు ఈ తెలివితేటలు కూడా ఉన్నాయా? అంటూ ఉంటే అప్పుడే విద్య అయితే వచ్చేస్తుంది. హాయ్ రోహిణి, పర్లేదే, ఇంట్లోనే ముసుగుతన్ని పనుకుంటావు అనుకున్నాను. షాప్‌కొచ్చి బిజినెస్ కూడా చూసుకుంటున్నావు అని మనోజ్‌ని అంటుంది విద్య. అప్పుడు మనోజ్ అయితే, నువ్వు కూడా ఇంట్లో అంట్లు తోముతూ కూర్చుంటావు అనుకున్నాను. నువ్వేంటి ఇట్లా బయట తిరుగుతున్నావు? నేను నా ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చాను. పార్క్‌లో పడుకోవడానికో, గుడి ముందు ఆడుకోవడానికో కాదు అంటూ ఉంటే మనోజ్ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసో? ఊరంతా తెలుసు. రోహిణి, నాకొక బిజినెస్ ఐడియా వచ్చింది. అది బాగా వర్కౌట్ అవుతుంది. ఏంటి మనోజ్ అది? ఫారెన్‌లో మన షాపులు లాంటి షాపుల ముందు కొంతమంది టెడ్డీ బేర్స్, ఎలిఫెంట్ మాస్కులు వేసుకొని పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. ఆ పాంప్లెట్స్‌లోని ఆఫర్స్ చూసి కస్టమర్స్ షాప్‌కి వస్తూ ఉంటారు. అలాగే మనకు కూడా టీవీ బీరువా లాంటి కాస్ట్యూమ్స్ వేసి పాంప్లెట్ పంచేలా చేద్దామా అంటే రోహిణి ఐడియా బానే ఉంది. అలా డ్రెస్సులు వేసుకొని షాప్ ముందు నిలబడే వాళ్ళు ఎవరుంటారు? ఎవరో ఎందుకు? ఈ విద్య ఉంది కదా అని మనోజ్ అంటూ ఉంటే రోహిణి అయితే నవ్వుతూ ఉంటుంది. హేయ్! ఎలా కనిపిస్తున్నాను నీకు? అని విద్య అంటూ ఉంటే ఐ యామ్ ఏ ఐటీ ఎంప్లాయీ. మైండ్ ఇట్. నువ్వు కావాలంటే వెళ్ళి నిలబడు. నాకేంటి కర్మ? అప్పుడు రోహిణి, ఊరికే అడ్డుపడిస్తున్నాడులే, నువ్వు ఊరుకో. అయినా సరే గాని ఏంటి ఇలా వచ్చావు? నేను కలవడానికి వస్తూ ఉంటే దారిలో ఒకతను ఇలాంటి ఫోటోలు అమ్ముతూ కనిపించాడు. నీ షాప్‌లో పెట్టుకుంటారని కొన్నాను. ఏం ఫోటోలవి? నీ ఫోటో కాదులే అని మనోజ్ అయితే అంటూ ఉంటుంది విద్య. నీ ఫోటో అయితే షాప్ లోపల ఎందుకు పెట్టుకుంటారు? షాప్ బయటే తగిలించుకునేదాన్ని. అంటే దిష్టి బొమ్మనా? దానికి కొమ్ములుంటాయి, నీకు కొమ్ములుండవు. అంతే తేడా. ఛీ! ఛీ! అనవసరంగా బురదలో లాగేశానని మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు విద్య అయితే ఆ ఫోటో ఫ్రేమ్‌ని రోహిణికి చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోటో ఎలా ఉంది? ఫోటో చాలా బాగుంది. కానీ రోజు పూజ చేస్తే ధనాకర్షణ ఉంటుందంట. మా మనోజ్‌కి బాగా బద్ధకం. రోజు పూలు పెట్టి పూజ చేయలేడు. పూలంటే గుర్తుకొచ్చింది. మా ఇంట్లో మీనా ఉంది గదా! ఆగు ఫోన్ చేస్తానని మీనాకైతే ఫోన్ చేస్తుండేది రోహిణి. అప్పుడే మీనా అయితే డెలివరీ ఇవ్వడానికి ఒక షాప్‌కైతే వెళ్తుంటుంది. అప్పుడు రోహిణి ఫోన్ చేస్తే, "ఎక్కడున్నావు మీనా?" "మన షాప్‌కి దగ్గరలో ఉన్న మీనాలో ఉన్నాను." "ఒక షాప్‌లో పూలు ఇచ్చేసి వస్తున్నా రోహిణి. ఇక నుంచి మా షాప్‌లో కూడా రోజు పూలు కావాలి మీనా. పూజ కూడా చేయాలి. నెల కాగానే లెక్క చూసి డబ్బులిస్తాను. డబ్బుల గురించి ఎందుకు లేదు రోహిణి. పూల గురించి అంటున్నావు కదా! పూలిస్తాను. అప్పుడు రాగలవా?" "ఆ! వస్తాను" అని మీనా అంటుంది. అప్పుడు ఇప్పుడు మీనా వస్తుందంట. అప్పుడు విద్య అయితే, "వస్తా అందా?" "ఆ! అవును." "డబ్బులు అక్కర్లేదన్నా?" "అవును." "నీకెలా తెలుసు ఇవన్నీ?" "నాకు నీ గురించి తెలుసు. మీనా గురించి కూడా తెలుసు. పద ఫోటో పెడదాం" అని విద్య, రోహిణి వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. బాలు అయితే బాలు వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అయితే బాలుతో ఇలా అంటూ ఉంటాడు. "పెళ్లి చేసుకున్నంత కాలం అమ్మ నాన్న పోరు. ఇప్పుడు చేసుకున్న తర్వాత పెళ్ళి పోరు. తట్టుకోలేకపోతున్నానురా. ఏంట్రా సమస్య? ఆవిడ చీర, బ్లౌజు ఇస్త్రీ పోతున్నాయంట. ఇప్పుడు బీరువా కావాలని గోల చేస్తుంది. కొనిపించుకోదా మరి? నిన్ననే ఇన్నొకటి కట్టానురా. చేతిలో 1000 2000 ఉన్నాయి కదా! దాంతో ఎలా కొనాలి? ఈఎంఐలో కొని." "రేయ్! ఈఎంఐలు మనకు అచ్చిరావు కదరా. సంపాదించడం చేత కాదన్నప్పుడు మనం చెప్పుకునే కారణాలు రవి. నువ్వు చాలా అదృష్టవంటివి. అందరూ ఆడపిల్లల్లాగా మీ ఆవిడ బంగారం అడగట్లేదు. మీనా బీరువా కూడా అడగదు కదరా. మీనా బంగారంరా. తనతో ఏది పోల్చుకోకూడదు. ఇప్పుడు సమస్య మీ ఆవిడదే కాబట్టి ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం. ఈ పెళ్ళాలతో అంత ఈజీ కాదురా.
ఈ కోరిక తీరిపోతే ఇంకో కొత్త కోరికతో వస్తారు. వా వాళ్ళ అడిగినవన్నీ తీసుకొని పోవడానికి నేనేం టాట కాదు. గొప్ప గొప్ప కంపెనీలో పనిచేసే డ్రైవర్‌ని. ఎలా అయినా చెప్పురా, నువ్వెలా అయినా చెప్పురా, ఈరోజు బీరువా నీ కొనించే తీరుతానని బాలు అంటుంటే, కొనివ్వాలని మంచి మనసు నీకుంటే చాలదురా, బీరువా ఈఎంఐలు ఇచ్చే గొప్ప మనసుండే మహారాజు కూడా ఉండాలి. మా మనోజ్ గాడు ఉన్నాడుగా, తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే వాడు ఫర్నిచర్ షాప్ పెట్టాడు కదరా అని బాలు అంటుంటే, అక్కడ బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్ కింద వాని మొఖాన ₹1000 కొట్టి మీదెందుకు ఈఎంఐ చెయ్యి. మరీ 1000 అంటే నన్ను పిచ్చి కొట్టుడు కొడతాడేమో అని రాజేష్ అంటుంటే, నీ పక్కన నేనున్నానుగా, నీ ఒంటి మీద చేయి వేయకుండా చూసుకునే బాధ్యత నాది. అంతే అంటావా? అవునురా అంతే. నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఇప్పటికే ఎన్నో రిస్కులు చేశాను. ఇప్పుడు కూడా చేస్తాను. ఇది మంచి భర్త లత్యం. అది సరే, నీకు మీ అన్నయ్యకి అస్సలు పడదు కదరా. ఇప్పుడు ఇవ్వకపోతే వాడు బాక్స్ బద్దలైపోతుంది. బిజినెస్‌లో మా వాడు ఇవేం పట్టించుకోడురా. వాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. పద బీరువా కొనిస్తానని రాజేష్‌నైతే బాలు తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి వాళ్ళ బాబాయ్ మాణిక్యం అయితే ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంటాడు. అప్పుడే మీనా అయితే ఒక షాపింగ్ మాల్‌లో పూలిచ్చేసి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు మీనా అయితే ఆ మాణిక్యాన్ని చూసి, ఈయనేంటి రోహిణి వాళ్ళ మనీషా బాబాయ్‌లా ఉన్నారే, ఇక్కడేం చేస్తున్నారు అని మీనా అయితే అతన్ని చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి రోహిణి వాళ్ళ తోటికోడలు కదా అని మీనా వెళ్తుంటే తను వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి. ఇంకా మాణిక్యాన్ని ఫాలో చేస్తూ మీనా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా మాణిక్యం అయితే ఎలాగో తప్పించుకుంటాడు. అప్పుడు మీనా అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఈయన ఖచ్చితంగా మనీషా మావయ్యలానే ఉన్నారు. నన్ను చూసి వెళ్ళిపోతున్నాడేంటి? అసలు ఎటు వెళ్ళిపోయాడు? కనిపించడం లేదు అని మీనా అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు రోహిణి అయితే విద్యతో ఇలా అంటూ ఉంటుంది. దినదిన గండం రోజు ఆయుష్ ఇలా అయిపోయింది నా పరిస్థితి. మా అత్త ఎప్పుడు మా నాన్న గురించి అడుగుతుందో తెలియదు. ప్రతిసారి ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాను. చివరికి మా నాన్నకి జైలుకి పంపించేశాను. మా మామయ్యను అండర్ గ్రౌండ్‌కి పంపించేశాను. మీ మామయ్య వాడెక్కడో మటన్ కొట్టుకుంటూ ఉంటాడు. ఆ మటన్ ఇక్కడే కొట్టడానికి వచ్చాడు. అటు చూడు అని మాణిక్యాన్ని అయితే చూపిస్తుంటూ విద్య. అప్పుడే మాణిక్యం అయితే రోహిణి వాళ్ళ ఫర్నిచర్ షాప్‌కి అయితే ఉరుక్కుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు మాణిక్యం, మేడం మేడం కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని మాణిక్యం అయితే రోహిణి చూస్తూ ఉంటాడు. అదొక్కసారిగా షాక్ అయిపోయి, మీరా? నువ్వా? నువ్వా? నువ్వేంటిక్కడ? మీరేంటిక్కడ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని మాణిక్యాన్ని అడుగుతుంటే విద్య, మీనా నన్ను చూసింది మేడం అని మాణిక్యం చెప్తూ ఉంటాడు. మంచినీళ్ళు మంచినీళ్ళు. అప్పుడు రోహిణి, నాకు కూడా మంచినీళ్ళు కావాలి, విద్య వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అంటే విద్య అయితే వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. మీనా నేను ఎక్కడ చూసింది అని విద్య అడుగుతుంటే, ఈ ఊర్లోనే అని మాణిక్యం అంటాడు. ఇప్పుడు ఎక్కడ చూసింది? ఈ పక్కనే చూసింది మేడం. నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుస్తుంది? వచ్చాకే తెలుస్తుంది అని రోహిణి అంటూ ఉంటే, అప్పుడే షాప్‌కి మీనా అయితే వస్తూ ఉంటుంది. అమ్మో వస్తుంది అని విద్య అంటుంటే, అప్పుడే మీనా అయితే ఫ్లవర్స్ తీసుకొని వస్తూ ఉంటుంది షాప్‌లోకి. కొంప మునిగిపోయింది. ఇతన్ని లోపల దాచిపెట్టు అని రోహిణి విద్యతో అంటుంటుంది. ఇతనేమైనా మేకపిల్ల, ఏగు పిల్లలా ఉంటాడు. ఎక్కడ దాచిపెట్టేది? ఎక్కడో ఒకటి దాచిపెట్టు, మీనా వస్తుంది అంటుంటే విద్య అయితే మాణిక్యాన్ని తీసుకువెళ్ళి దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రా మీనా, తెచ్చావా? నువ్వే పూజ చేయాలన్నావు కదా, రేపు మంచి రోజు అంట కదా, ఇవాళే మంచి రోజు. రేపు పూజ చేయడం కంటే ఈరోజు ఈరోజు మొదలుపెట్టడం మంచిది అని మీనా అయితే పూజ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు విద్య అయితే ఆ బీరువా లోపలే వెళ్ళి చావు, కాసేపట్లో మీనా వెళ్ళిపోతుంది, నువ్వు రా అని మాణిక్యాన్ని అయితే విద్య తీసుకెళ్ళి ఆ బీరువాలో దాచిపెట్టేస్తుంటుంది. అప్పుడు రోహిణి, సరే మీనా నువ్వు పూజ చేసావు కదా, ఇక నువ్వు వెళ్ళు, ఇక నీకు చాలా పనులుంటాయి కదా. అయ్యో నీకు ఒక విషయం చెప్పాలి రోహిణి. ఏంటది? నేను మీ మలేషియా మేకమాన చిచిచి మీ మేనమానని అవును, చిచిచి మీ మేనమామని చూశాను. అవునవును 2 సార్లు వచ్చాడు కదా రోహిణి అంటుంటే, మూడోసారి కూడా చూశాను. అదెప్పుడు? ఇప్పుడే, ఇక్కడే, ఇందాకే. లేదు లేదు, ఇక్కడెందుకుంటాడు? చూసింది నేను. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో, అతన్ని చూసి అతనే అనుకున్నాను. మా మామ ఇండియాలో లేడు, రాజమండ్రిలోనే ఉన్నాడు. ఛాన్సే లేదు మీనా అంటుంటే, అప్పుడే మనోజ్ అయితే వస్తూ ఉంటాడు. నువ్వెందుకు వచ్చావు అని మీనా అడుగుతుంటే, అదేం ప్రశ్న? డీలర్‌తో మాట్లాడడానికి వెళ్తానన్నావుగా. డీలర్ మీటింగ్‌లో ఉన్నాడంట. షాప్‌లో ఏవి షార్టేజ్ ఉన్నాయో లిస్ట్ రాసి పెట్టమన్నాడు అని మనోజ్ అంటుంటే, రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, తనేంటి ఇక్కడ పూజకా అని మీనాని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, అవును నేనే రమ్మన్నాను, పూలు తెచ్చి పూజ చేస్తుంది అంటుంటే మనోజ్, ముందే మాట్లాడుకో, లేకపోతే ఆ బాలుగాడు ముందే గొడవ చేస్తాడు, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు మాట్లాడుకోను అని రోహిణి అయితే వెళ్ళిపోమంటుంది. ఇప్పుడొద్దు అని రోహిణి అంటే, ఇప్పుడైతే కస్టమర్స్ లేరు, నేను వెళ్ళిపోతానని మనోజ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో రోహిణి, మనోజ్ నువ్వు ఉండు అని అంటుంటే వినకుండా మనోజ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మీనా అయితే, సరే రోహిణి నేను వెళ్ళిపోతానని మీనా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంకి మీనా వెళ్ళిపోతూ ఉంటే బాలు, రాజేష్ కూడా అదే షాప్‌కి వస్తూ ఉంటారు. నువ్వేంటి ఇక్కడ అని బాలు అడుగుతుంటే, మీరేంటండి ఇక్కడ అని మీనా కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి, అమ్మో బాలు వచ్చాడేంటి, అయిపోయింది, ఇవాళ నా గుట్టు మొత్తం బయటపడిపోతుంది. ఎన్ని పరీక్షలేంటి భగవంతుడా. అప్పుడు విద్య, మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు, ఆ బాలు కూడా ఇక్కడే ఉన్నాడు, నిన్ను చూసారంటే
మీ షాప్‌లో కోడిలా వేలాడదీస్తాడు. తప్పు మా తప్పుగా మాట్లాడకు. నాది చికెన్ షాప్ కాదు, మటన్ షాప్. ఇప్పుడదా ముఖ్యం మూసుకో. నోరా టోరు అని మాణిక్యానైతే అంటుంది విద్య. అప్పుడు మీనా అయితే షాప్‌కి నేను పూలు తెచ్చాను అంటుంటే, నేను రాజేష్‌ని తీసుకొచ్చాను అని బాలు అంటుంటాడు. అప్పుడు మనోజ్ వచ్చి ఏం కావాలి అంటే, కొనడానికా? చూడ్డానికా? చూసేంత ఖాళీ లేదు, కొనడానికే వచ్చాం అని రాజేష్ అంటూ ఉంటాడు. అప్పుడు బాలు రేయ్ బీరా ఎక్కడ్రా? కొంతమంది ఊరికే వచ్చి ఏసీ కారుకి తిరిగి వెళ్ళిపోతున్నారులే, అందుకే అడిగాను. మా కార్‌లో కూడా ఏసీ ఉందిలే అని రాజేష్ అంటూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే విద్య కూడా ఇక్కడే ఉంది అని అంటుంటే, అప్పుడు విద్య అవును, చూసి వెళ్దామని వచ్చాను. అప్పుడు రోహిణి బీరువా అక్కడుంది రాజేష్ అని రోహిణి అయితే బీరువాని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న విద్య అయితే అది తప్ప వేరేదేమైనా చూపించవే, నువ్వే కదా చూపిస్తానన్నావు. కానీ ఆ గ్రీన్ బీరువాలో మాణిక్యం ఉన్నాడే అంటుంటే, కొంప ముంచావు కదా విద్య అని రోహిణి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. అదే టైంలో రోహిణి, విద్య వాళ్ళైతే ఆ బీరువా దగ్గర ఉరికిపోతూ ఉంటారు. ఇది మాత్రం తెరవకూడదు. ఎందుకు అని ఎందుకు అంటే మనోజ్ అంటే, తెరిచి చూస్తేనే కదా లోపల ఎలా ఉంటుందో తెలిసేది. అప్పుడే మనోజ్ అయితే తెరిచి చూస్తేనే కదా ఎలా ఉంటుందో తెలిసేది అంటే, అప్పుడే విద్య అయితే బీరువాలో ఏముంటాయి, ర్యాక్స్ మాత్రమే ఉంటాయి కదా అని విద్య అంటూ ఉంటే, ఇది మాత్రం తెరవద్దు. అప్పుడు బాలు నీకు కాదమ్మా, మా ఫ్రెండ్ కావాలి, ఇదే బీరువా చూడాలా, ఇంకా చాలా ఉన్నాయి కదా, మాకు అదే కావాలి. అప్పుడు రోహిణి నీకు వేరే చూస్తానులే బాలు. అప్పుడు బాలు నచ్చి వదిలేసి వేరేది ఎందుకు చూస్తాము, నాకు అదే కావాలి, ఇది విద్య సెలెక్ట్ చేసుకుంది, తను కొంటుంది అని రోహిణి అంటూ ఉంటే, అప్పుడు విద్య అవునవును నేనే కొంటాను. అప్పుడు బాలు మనోజ్ని అరే వేరే ఫీజు చూపిస్తూ అంటే, రాజేష్ ఎత్తి నాకు ఇదే నచ్చిందిరా బాలు అంటుంటాడు. ఇప్పుడే బీరువా లోపల ఉన్న మాణిక్యం అయితే ఒక్కసారిగా తుమ్ముతాడు. అప్పుడు బాలు అరే ఏదో ఇప్పుడే బాలు అయితే అరే ఏదో పంది తుమ్మినట్టుంది అని అంటుంటే, అప్పుడే మనోజ్ పంది తుమ్మడం ఏంట్రా, ఎవరో మనుషులు తుమ్మే ఉంటారు. అప్పుడే బాలు అయితే సరే పార్లరమ్మా, మీ ఫ్రెండ్కి వేరే బీరువా ఇవ్వు, నా ఫ్రెండ్కి ఈ బీరువా ఇచ్చే పార్లరమ్మా అని బాలు అంటుంటే, ఇది తప్ప వేరేది ఏదన్నా అడుగు. అప్పుడే మనోజ్ అయితే ఫుల్ క్యాష్ ఇస్తే ఎవరికైనా ఇస్తాను అంటుంటే, అప్పుడే బాలు వచ్చేసి ఫుల్ లేదు హాఫే ఉంది. అప్పుడే మనోజ్ వచ్చి విస్కీయా అంటుంటే, కాదు అమౌంట్ అని బాలు అంటుంటాడు. మిగతాది ఈఎంఐలో కడతాడు. నో 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 నో, మా షాప్లో ఎవరికి పడితే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఏమవుతుంది. అప్పుడు రోహిణి విద్య క్యాష్ మొత్తం కడతా అంది. ఎప్పుడంది, ఇక్కడే ఉన్నాగా, రేయ్ రాజేష్ నా ఫ్రెండ్ రా, రోహిణి ఫ్రెండ్ రా. అప్పుడు మీనా ఇది వాళ్ళ షాప్ అండి, ఎవరికైనా ఇచ్చుకుంటారు, మనం వెళ్ళిపోదాం పదా అని మీనా అయితే బాలుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే రాజేష్ అయితే ఇది ఒక్కటే షాప్ ఉందారా, ఇంకా చాలా షాపులు ఉన్నాయి, మనం వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటే, అప్పుడే బాలు అయితే ఇచ్చుకోరా నువ్వు ఇచ్చుకో అని ఒక్కసారిగా పక్కనే ఉన్న ఒక పిల్లో తీసి ఆ బీరువా మీదకి విసిరేస్తూ ఉంటారు. అప్పుడే మనోజ్ అయితే విద్య వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ముందు డీలర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, ఒక్క బీరువా కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు, స్టాక్ అర్జెంట్ కావాలని చెప్పు, మరి లిస్టు నేను ఫోన్ పంపిస్తానులే నువ్వు వెళ్ళు అని రోహిణి అయితే మనోజ్ని పంపించేస్తూ ఉంటుంది. మేనేజ్ చేయలేక చచ్చాను, మాణిక్యం చూస్తుంటే మన గతి ఏంటి అని రోహిణి అంటూ ఉంటే, అప్పుడే విద్య అయితే మాణిక్యం అంటే గుర్తొచ్చింది, లోపల ఉన్నాడా పోయాడా అని ఇద్దరు కలిసి ఒకటేసారి బీరువా డోర్స్ ఏదో ఓపెన్ చేస్తూ ఉంటారు. అప్పుడే మాణిక్యం అయితే బయటకు వచ్చి అమ్మా అమ్మా ఇంకా ఉన్నానా, 3 కూతురు బొమ్మలా మన ముగ్గురం ఉన్నాం, నన్ను బలిమేకం చేస్తారు మీరు, మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు అని మాణిక్యం అడుగుతూ ఉంటాడు. అప్పుడు మాణిక్యం అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు, రాజమౌళి గారి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తారని చెప్పి అంతా అబద్ధమే కదా మీరు చెప్పింది. అప్పుడు రోహిణి అంటే అది వద్దమ్మా, నాకంతా అర్థమైపోయింది, మీ ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి నాతో మలేషియా మావయ్య వేషం వేయించారు, నాకు ఈ విషయం మీ ఊరు వచ్చినప్పుడు అర్థమైంది. కానీ నటుండి కదా, సినిమాలో కనిపించాలనే అవకాశాన్ని వదులుకోవద్దని నటించాను. రెండోసారి కూడా మీరు నాతో అబద్ధం చెప్పించారు, అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. అప్పుడు రోహిణి నిజానికి ఏంటంటే మీరు ఏదో సమస్యలు ఉన్నారని మాత్రం తెలుస్తోంది, మీరు కూడా ఎంతకాలం ఇది చేయగలరు, మీరు కూడా ఇలా ఎంతకాలం చేయగలుగుతారో నేను చూద్దామని నేను కూడా ఏం అనలేదు, మీరు చెప్పేదంతా నిజమే, కానీ దాని కారణం నేను ఇప్పుడు చెప్పలేను అని రోహిణి అంటూ ఉంటే, తప్పుగా అనుకోకండి, నేను మీకు బ్రదర్ లాంటి వాడిని, తప్పు ఎందుకు అనుకుంటానమ్మా, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, మీకెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను అని మాణిక్యం అయితే అంటూ ఉంటాడు. అలాగే, కానీ ఈ విషయం ఎవరితో చెప్పబాకండి, కంగారు పడకండి, నేను ఎవరితో చెప్పను, నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు, విద్య నాకు ఎంతో సాయం చేసింది, తన కోసం నేను ఏదైనా చేస్తాను అని మాణిక్యం అంటూ ఉంటాడు. ప్రతిసారి ఇలానే తప్పించుకోవచ్చు అని అనుకోకండి, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు, జాగ్రత్త. చివరిగా ఒక మాట, నాలాంటి కళాకారు అవకాశాల పేరుతో అబద్ధాలు చెప్పబాకండి, నిజం అనుకొని కలలు కంటాం అని బాధపడుతూ మాణిక్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీనా అయితే ఇంట్లో కూర్చొని బట్టలు మడత పెడుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను చూసింది మాణిక్యాన్నే కదా, రోహిణి నడితే అలా ఏం లేదు అని అంటూ ఉంటుంది అని మీనా అయితే
ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో బాలు వస్తా ఉంటాడు. అదే టైంలో బాలు వస్తూ ఉంటాడు. చిచ్చి! నా పరువంతా పోయింది. నేను వాడితో మాట్లాడుకొని వాడికో షాప్ చూపించి తక్కువ రేటుకి ఇప్పిస్తే నా ఫ్రెండ్‌కి బీరువా ఇవ్వడానికి ఇంత కఠినంగా మాట్లాడతాడా? న్యాయానికి కాలం లేదు మీనా. వాడు ఆ 20,00,000 మింగేసి గుడి ముందు అడుక్కుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిందే. అలా చూడలేకే కదా బాగుపడతాడని షాప్ చూపించాను. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదు వీడికి. వీళ్ళు మనుషుల లెక్కలు వస్తారా? అడవులో జంతువులు వేటిని అవే తిండ్లు వెతుకొని దేని దారో వెతుకుతాయి. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమైనా ఉందా? అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడు బాలు ఏంటి మాట్లాడవు అని మీనా అడుగుతూ ఉంటే మీనా అయితే వేరే లోకంలో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మాణిక్యం అయితే వీడియో కాల్‌లో వస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి అయితే మీకొచ్చిన అన్ని సమస్యలు పోయి హాయిగా ఉన్నారు కదా! అని మాణిక్యం అయితే అంటూ ఉంటది. అప్పుడు మీనానైతే బాలు ఇలా అడుగుతుంటాడు. ఆ మేకప్ బాబాయిని మీరు ఇక్కడనే చూసాను అన్నా కదా! అదేంటి మళ్ళీ వీడియో కాల్‌లో ఉన్నారు అంటే, అదే నాకు అర్థం కావట్లేదు అని మీనా అంటూ ఉంటే, అప్పుడు ప్రభావతి మన రోహిణి వాళ్ళ నాన్నగారు జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతున్నారు? ఆయన ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తారు. అప్పుడు బాలు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను దుబాయ్ నుంచి బాబు. అక్కడ వంటలుంటాయని విన్నాను. మీరేం ఒంటరిగా ఉన్నారు అని బాలు అంటూ ఉంటే, సరే మీ లొకేషన్ ఒకసారి పంపించండి. మా డబ్బుడమ్మ చూసి చెప్పేస్తుంది అని బాలు అడగగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.